నోట్ల మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని తేల్చి చెప్పేసింది. కేవలం బ్యాంకులో డిపాజిట్లకు మాత్రమే అనుమతించే ఛాన్స్ ఉంది. నోట్ల మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని తేల్చి చెప్పింది. వచ్చే నెల 15 వరకు పాత నోట్ల ద్వారా చెల్లింపులు జరిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ బిల్లుల నుంచి అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తారు. నోట్ల మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని తేల్చి చెప్పింది. వచ్చే నెల 15 వరకు పాత నోట్ల ద్వారా చెల్లింపులు జరిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ బిల్లుల నుంచి అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తారు. నోట్ల మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని తేల్చి చెప్పేసింది. వచ్చే నెల 15 వరకు పాత నోట్ల ద్వారా చెల్లింపులు జరిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ బిల్లుల నుంచి అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తారు.
నోట్ల మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని తేల్చి చెప్పింది. వచ్చే నెల 15 వరకు పాత నోట్ల ద్వారా చెల్లింపులు జరిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ బిల్లుల నుంచి అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తారు. నోట్ల మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని తేల్చి చెప్పింది. వచ్చే నెల 15 వరకు పాత నోట్ల ద్వారా చెల్లింపులు జరిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ బిల్లుల నుంచి అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తారు. నోట్ల మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని తేల్చి చెప్పింది. వచ్చే నెల 15 వరకు పాత నోట్ల ద్వారా చెల్లింపులు జరిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ బిల్లుల నుంచి అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తారు.